గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈరోజు మనం ధనుష్ శ్రీ దర్శకత్వంలో సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, కె సెల్వరాఘవన్, ఎస్.జె. సూర్య నటించిన రాయన్స్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, తన చిన్నతనంలోనే ఒక చెల్లిని, ఇద్దరు తమ్ముళ్ళని తన చేతిలో పెట్టి ఎక్కడికి వెళ్లారో ఏమయ్యారో తెలియని తల్లిదండ్రులు కోసం ఎదురు చూస్తూ 10 సంవత్సరాల కుర్రాడు ఆ తమ్ముళ్ళని చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళని పెంచి పెద్ద చేసి చెల్లి పెళ్లి కోసం ఎన్నో కలల కన్నా ఆ అన్నయ్య సరా మామూలుగానే 2 గ్రూపుల మధ్య గొడవలతో అల్లాడిపోయే ఒక ఏరియా. ఆవేశపరుడైన పెద్ద తమ్ముడు, కాలేజీ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలవాలనుకునే చిన్న తమ్ముడు, తండ్రి మరణంతో కక్ష పెంచుకొని ఆ ఊరు తన ఊరిలో రౌడీజాన్ని అడ్డదారిలోనైనా తుదముట్టించాలని అనుకునే కమిషనర్. వీళ్ళ వల్ల రాయన్ కుటుంబానికి జరిగిన ఎఫెక్ట్ ఏమిటి, దాని నుండి వాళ్ళు బయటపడ్డారా లేదా, చివరికి చెల్లి పెళ్లి రాయన్ చేయగలిగాడా లేదా అన్నది మిగిలిన కథ. నటీనటుల విషయానికి వస్తే, రాయన్గా ధనుష్, కమిషనర్గా ప్రకాష్ రాజు, తమ్ముళ్ళుగా సందీప్ కిషన్, కాళిదాసు, చెల్లిగా దుషారా విజయన్, రాయన్కి సపోర్ట్ చేసే పాత్రలో కె సెల్వరాఘవన్, మిగిలిన పాత్రల్లో అపర్ణ బాలమురళి, ఎస్.జె. సూర్య అందరూ తమ తమ పాత్రలో చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయంతో మొదలై ఒక మంచి ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ 20 నిమిషాలు మంచి ట్విస్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత అంతా సాగతీత ధోరణిలో తెలిసిన స్క్రీన్ ప్లేతోనే సాగి చివరికి ఒక మామూలు సినిమాగా ముగుస్తుంది. సినిమాలో ముఖ్యమైన కాన్ఫ్లిక్ట్ కోసం ఆ పాత్రల మధ్య మరిన్ని సీన్స్ ఉంటే ఆ పాత్రలు అలా చేయడానికి కారణాలు ప్రేక్షకులు కన్విన్సింగ్గా తెలుసుకునేవారు. కానీ అలా జరగలేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఓం ప్రకాష్ కెమెరా వర్క్, ప్రభుదేవ కొరియోగ్రఫీ, పేట్రైన్స్ యాక్షన్ సినిమాకి ప్లస్ పాయింట్స్. సినిమా నా వరకు అయితే ఓకే. ధనుష్ అభిమానులు, సందీప్ కిషన్ అభిమానులు సినిమాను ఒకసారి చూడవచ్చు. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నా తనకు సరైన పాత్ర లభించలేదనే చెప్పొచ్చు. మరిన్ని సినిమా కబుర్లతో మరో వీడియోలో కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.